ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఫ్రిడ్జ్ తీసుకున్నాము. హాయ్ ఫ్రెండ్స్, మనకైతే బాడుగు వచ్చింది. తిరుపతి నుంచి ఫ్రిడ్జ్ చేసుకురావాలి. మనమైతే ఇప్పుడు రాజంపేట దాటుకొని ఒక 10 కిలోమీటర్లు పోతున్నాము. పోయేసి ఫ్రిడ్జ్ తీసుకురావాలి. ఇది వచ్చేసి రెడ్డిపల్లి ఫ్రెండ్స్. రెడ్డిపల్లి చెరువు చూపిస్తాను, చూడండి. మాత్రం చాలా జాగ్రత్తగా మనం పోవాలా, ఎందుకంటే చాలా ఎక్కువ యాక్సిడెంట్ అయ్యేది ఇక్కడే. చాలా సార్లు చూశాను నేను ఇక్కడ బస్సు కానీ లారీలు కానీ యాక్సిడెంట్ అవ్వడం. వెజిటేబుల్ రైస్ తింటావా? ఏ బాగున్నదో ఆడ తింటావా? ఎట్లా అనుకుంటున్నాడా? పంజాబీ డాబా రోటీ. సరేలే, ముందు అప్తాపా. వచ్చేసి చిన్న ఓరింపాడు. ఎదురుగా వెళ్తుంది కరివేపాకు. టైమింగ్ లోడు కరివేపాకు. మాకు వచ్చేసి కరివేపాకు అంతా వచ్చేసి కర్నూలు సైడ్ నుంచి వస్తుంది. మా ఏరియాలో కరివేపాకు అంటూ లేదు. మా సైడ్ వచ్చేసి ఓన్లీ అంటికాయలు ఎక్కువ పోతాయి. ఇక్కడి నుంచి చెన్నైకి నీళ్ళు పట్టుకున్నాడు, రాజంపేటలో పట్టుకున్నాడు. రాజంపేట నుంచి ఒక 20 కిలోమీటర్లు ఉంటుంది. పట్ట చూడండి ఫ్రెండ్స్, నీళ్లు పట్టినట్టే లేదు. 20 కిలోమీటర్లకే పట్ట అయితే ఆరిపోయింది అప్పుడే. ఇది వచ్చేసి ముక్కవారిపల్లి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి కొర్లకుంట. ఇదే ఫ్రెండ్స్ నేను చదువుకున్న స్కూలు, గురుకుల పాఠశాల. నేను ఇక్కడ 6th నుంచి చదువుకున్నాను, 9th వరకు ఉన్నాను. సాలిచ్చేసాను. ఇదేనండి, ఇది వచ్చేసి హాస్టల్. ఇది వచ్చేసి మంగంపేట గని. ఇది ముగ్గురాయి. చూడండి ఫ్రెండ్స్. ఒకటే ఇప్పుడు ఇక్కడైతే లారీలు వచ్చేసి లోడ్ ఉంటే కొంచెం ఇబ్బందిగానే ఎక్కుతాయి. నా బండి ఎంటీ బండి తరడుతుంది. ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కోడూరు.
అన్నట్టు మా షాపులో కూడా ఒకరోజు సెలవు ఉండాలి. కూల్ డ్రింక్ షాప్ కా నెక్స్ట్ వచ్చేది ఏ షాప్ ఏ షాప్కి సెలవు రావాలా? షాపుకి సెలవు ఉండాలి. మంగళవారం షాపు శుక్రవారం అన్నట్టు మాకు ఏదో రోజు ఒక రోజు ఇస్తాంయా. ఎండలు మాత్రం బాగా భయంకరంగా ఉన్నాయి శివ. రేపు పొద్దున్నే సిగరెట్తో బయలుదేరినే సరిపోయింది కదా మనం. అంటే లేట్ అయిపోతుంది. ఇప్పుడైతే ఆధారం కాబట్టి పనిలో పని అయిపోతుంది సార్. మంచిగా అవులే మనం వచ్చేప్పుడు చల్లబడిపోతుంది బాగా చల్లగా కాదు అనుకుంటా. ఎండలకాలం అంతా మజ్జిగన్నా లేదంటే కరవస్కాయ అయినా తినాలా? మరి మొయ్యి అయితే ఫ్రెండ్స్, కోటలో మండీ ఫేమస్, మాడికాయల మండీలు ఫేమస్. 1, 2 కాదు, ఒక 100 తక్కువే మాడికాయల మండీలు ఇక్కడ లోపల. మాడికాయల సీజన్లో ఇక్కడ అయితే ఫుల్ రష్. ఇక్కడ ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ మాడికాయ మండీలో. మాడికాయల సీజన్లో కాయలు కోసి తోలే ఒళ్ళు ఎడిచి బాంబాయి అటు పోయేటి. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి కోడూరు ఉప్పరపల్లి. ఇది ఉప్పరపల్లి దాటుకొని పోతున్నాం. చెట్టుకుంటుంది ఇది మొత్తం అడివే ఫ్రెండ్స్. మనం కోడూరు దాటుకున్న తర్వాత మళ్ళీ తిరుపతికి ఎంటర్ అయ్యే వరకు మొత్తం అడివే. మధ్యలో కొంచెం ఆడాడ ఒక 2-3 పల్లెలు కనపడతాయి మనకు. మిగతాదంతా అడివే. ఇక్కడంతా ఎదురు బాగా కనపడుతుంది. ఎదురు ఎక్కువ. మామండూరు దాటుకున్న తర్వాత కరకంపాడు, తర్వాత రేణుగుంట నుంచి రైట్కి పోవాలి మనం. అక్కడే ఫ్రిడ్జ్. ఫ్రెండ్స్, మనం ఇక్కడి నుంచి రైట్కి వెళ్ళాలి. టౌన్లోకి పోవాలి మనం. స్ట్రైట్ పోవాలి. ఇక్కడి నుంచి రైట్కి తీసుకొని స్ట్రైట్. రేణుగుంట రైల్వే స్టేషన్ ఫ్రెండ్స్. ఇది
టౌన్లోకి అయితే ఎంటర్ అయినాం ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి ఒక 6 కిలోమీటర్లు అట్లా లోపలికి, టౌన్ పూర్తి లోపలికి పోతే అక్కడే ఉంటుంది ఫ్రిడ్జ్ అంగడి అని వేరే వాళ్ళని అడిగితే చెప్పారు. షాపు వాళ్ళు ఫోన్ ఎత్తలేదని వేరే వాళ్ళని అడ్రస్ అడిగాము. అక్కడికి పోయి ఆ ఫ్రిడ్జ్ ఎత్తుకొని మళ్ళీ మన ఊరికి వెళ్ళాలి ఫ్రెండ్స్. షాప్ వచ్చేసి అదే ఎదురుగా ఉండేది అదేనా. మేము వచ్చేసి ఇక్కడ సైడ్ పెట్టుకుంటున్నాం. ఫ్రెండ్స్ అన్న ఇప్పుడే వచ్చాడు. ఇప్పుడు దాకా మేము బయటనే కూర్చొని ఉన్నాము. మన బండి వచ్చేసి అదో అక్కడ ఉంది. ఇవే ఫ్రిడ్జ్, ఇవన్నీ ఫ్రిడ్జ్లే. శివా నువ్వే ఫ్రిడ్జ్ తీసుకునేది? ఎలాంటిది? ఏ టైప్లో? ఈ టైప్లోనా? ఇప్పుడు మనం వచ్చేసి ఇలాంటిది ఈ టైప్లో ఉండేది తీసుకెళ్తాము. నువ్వు చెప్పిన చూడండి ఫ్రెండ్స్. అన్నకాడ వచ్చేసి ఇలాంటి ఫ్రిడ్జ్లు, బాడీ ఫ్యూజర్లు కూడా తయారు చేస్తాడు అన్న. ఒకసారి నేను వచ్చి చేపించుకొని తీసుకెళ్ళాను. లోపల వచ్చేసి మనకి ఏ టైప్లో ఫ్రిడ్జ్ కావాలన్నా లోపల రెడీ చేసి బయటికి ఇచ్చేస్తారు డెలివరీ. ఫ్రెండ్స్ మనం వచ్చేసి ఫ్రిడ్జ్ తీసుకున్నాము 28,500. అన్న వచ్చేసి ఒక 20 నిమిషాలు ఫ్రిడ్జ్ ఆన్ చేస్తాను, చూడండి కూలింగ్ ఎక్కుతుందో లేదో అని అన్నాడు. ఆన్ చేసి పెట్టాము. ఫస్ట్ చెక్ చేసుకొని మన బండ్లు ఎక్కుకొని మనం బయలుదేరుతాము. అంటే ఒక 4 ఇంచు బాగుంటుంది. ఒక గంట ఏదైతే బాగా కూలింగ్ గంట ఎండాకాలం ఆడుతుంది. గంట 4 గంటలు ఉంటాయి. 4 గంటలు వేస్తే ఫ్రెండ్స్ మన బండ్లో అయితే ఫ్రిడ్జ్ లోడ్ చేసుకున్నాము. బండ్లో పెట్టేసాము ఫ్రిడ్జ్. బయలుదేరుతాము. టైం వచ్చేసి సాయంత్రం 4 గంటలకు వచ్చాము. ఇప్పుడు 7:30 అవుతుంది. ఇప్పుడు బయలుదేరుతున్నాం ఫ్రెండ్స్ మనం అయితే బయలుదేరాము. ఫ్రెండ్స్ డాబాకి అయితే వచ్చాము. ఫ్రెండ్ అన్న 8 అయిపోయింది, తినేసి పోదాము శివ అని అన్నాడు. సరే శివ పోదాం అని చెప్పాను. ఫ్రెండ్స్ మాకైతే ఏదో ఇవి ఇచ్చారు. బాగుంది, చూసేదానికైతే బాగుంది. ఫ్రెండ్స్ మనం అయితే తినేసాము, బయలుదేరుతున్నాం ఇంకా. ఓకే ఫ్రెండ్స్ మనం అయితే గెట్ రెడీ, బయలుదేరుతున్నాం. చూసేవాట ఫ్రెండ్స్ మనం అక్కడైతే తినేసాము, బయలుదేరాము. ఇప్పుడు టైం వచ్చేసి
8:30 అయింది ఎగ్జాక్ట్గా. పెట్రోల్ క్యాబ్ పెట్టుకుంటావు క్యాను. మళ్ళీ ఇల్లు పెడతాను. ₹100 ఇంకో 100 కాదు. అన్నా వస్తున్నాను. బాయ్ నువ్వు ఆ క్యాన్ గమని. ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే రాయంపేటలో ఉన్నాము. రాయంపేట నుంచి మన ఊరికి రైట్ తీసుకోవాలి. సర్కిల్ కాడ నుంచి చూపిస్తాను. టైం వచ్చేసి 10-12 అయింది. ఆ. మనమైతే దింపేసాము ఫ్రిడ్జ్. నైట్ దింపలేదు, ఇప్పుడు దింపాము. ఇప్పుడే